సమస్తమును వారు వచ్చి దోచుకొని వెళ్ళారు. సమస్తమును దోచుకొని వెళ్ళిన తర్వాత ఏమైపోయింది వీళ్ళ పరిస్థితి? దీన స్థితి, ఈయన స్థితి. ఒక పూట కూడా గడవలేని పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. చదువుదాం 6వ అధ్యాయము 1వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారండి? దోషులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, దేవునికి ఇబ్బంది పెట్టేవారిగా ఉన్నారు, దేవుణ్ణి ఇంకను గాయపరిచే వారిగా ఉన్నారు, దేవుని ఇంకను అవమానపరిచే విధంగానే ఉన్నారు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడి మేలును పొందుకోలేరా? అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళకి దేవుడు తెలుసు, ఆయన గురించి తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విడిపించగలిగిన దేవుడిని కూడా వారికి తెలుసు. అయినను దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నారు, దేవుడికి ఆయాసకరంగా బ్రతుకుతా ఉన్నారు, దేవుడికి బాధ కలిగించే బిడ్డలుగా ఉన్నారు. మరి ఈ రోజు నీ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, నీ కష్టముల నుంచి విడిపించాడు. నీకున్న శోధన, నీకున్న అప్పుల బాధ, నీకున్న భయంకరమైన రోగం, నీకున్న భయంకరమైన కష్టముల నుంచి దేవుడు విడిపించాడు. మరి ఇన్ని మేలు పొందిన నీవు ఇప్పుడు దేవుని నొప్పించే వ్యక్తిగా నీ ఉంటే మారు మనసు పొందవలసిన అవసరత ఎంతో ఉన్నది. హల్లెలూయా. నా బోధ అర్థమవుతుందా? ఇంకా నువ్వు దేవుని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఇంకా నువ్వు దేవుని బాధ కలిగించే వ్యక్తిగా ఉన్నావు అయితే నువ్వు సాతాను చేతిలో బంధించబడ్డావు. ఎవరి చేతిలో బంధించబడ్డావు? సాతాను చేతిలో బంధించబడ్డావు కనుక నీకు అభివృద్ధి కనిపించడం లేదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం కనిపించడం లేదు, నీ కుటుంబంలో నెమ్మది కనిపించడం లేదు. అయ్యా, ప్రభువుని నమ్మావు, పెద్ద బైబిల్ పట్టుకొని వస్తున్నావు, సంఘానికి పాటలు మంచిగా పాడుతున్నావు, అయినను ఆశీర్వాదం దాఖలాలు కనిపించడం లేదు, మేలు పొందుకున్నట్టు కనిపించడం లేదు. ఒకప్పుడు ఆశీర్వాదం, ఒకప్పుడు దీవెన, ఒకప్పుడు మేలు, ఒకప్పుడు సంతోషం ఇప్పుడు కుటుంబంలో కనిపించడం లేదు. కారణం నీవు నేను దేవునికి ఎలా బ్రతుకుతున్నామంట? దోషులుగా. ఎలా బ్రతుకుతున్నాం? బాధ పెట్టే వ్యక్తిగా బ్రతుకుతున్నావు, దేవుని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా బ్రతుకుతున్నావు, సంఘానికి ఇబ్బంది కలిగిస్తున్నావు, సమాజానికి ఇబ్బంది కలిగిస్తున్నావు, సేవకునికి ఇబ్బంది కలిగిస్తున్నావు, తోటి విశ్వాసకి ఇబ్బంది కలిగిస్తున్నావు, బ్రతుకుతున్నావు. కాబట్టి పరిస్థితులు ఏమైపోయినాయి? అతలాకుతలం అయిపోయి సాతాను చేతులు బంధించబడి ఇదిగో శ్రమల ద్వారా, శోధన ద్వారా, ఇబ్బందుల ద్వారా శోధించబడతా ఉన్నావు. బయటపడాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ వల్ల కావడం లేదు. చూడండి కింద వచ్చి మిథ్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద ఎచ్చాయిలు కనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకున్నవి. ఉన్న ఊరును విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు కనుక ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, ఉన్న వ్యాపారం ఊడిపోయింది, ఉన్న అభిషేకం పోయింది, ఉన్న దీవెన పోయింది, ఉన్నదంతా పోగొట్టుకున్నారు. కారణం పోవడానికి కారణం ఏంటి? దేవునికి ఇష్టం లేని జీవితాన్ని ఇంకా జీవిస్తున్నావు. దేవుని బిడ్డవై ఉండి అభిషేకం పొంది ఆశీర్వదించబడి బాప్తిస్మం తీసుకోండి, సంఘంలో బలారాధన తీసుకుంటూ ఇంకా దేవునికి నొప్పించే విధంగా ఉన్నావు కనుక ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే శత్రువు చేతుల్లో ఇరుక్కొని పోయావు, సాతాను కబంధ అస్త్రాలలో బంధించబడ్డావు. నీకంటూ గృహం లేదు, నీకంటూ ఇల్లు లేదు, ఒక దగ్గర ఉన్నామన్న సంతోషం లేదు, ఒక దగ్గర ఉన్నామని ఆనందం లేదంతా. ఇల్లు ఎక్కడున్నారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా? కొండలలోను, వాగులలోను, గుహలను ఎక్కడో దుర్గములను స్థాపించుకున్న దేవుడు వాగ్దానం చేసిన భూమి, వాగ్దానం చేసిన పట్టణంలో నుంచి వీరు వెలువయబడ్డారు. కారణం దేవుడికి ఇష్టం లేని బ్రతుకులు బ్రతుకుతా ఉన్నా. మరి నీ జీవితం ఎలాగుండదో నాకైతే తెలియదు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి నీ బ్రతుకు, నీ జీవితం, ప్రతి క్షణము, ప్రతి నిమిషం, నువ్వు వేసే ప్రతి అడుగు నువ్వు ఆరాధించే దేవుడికి తెలుసు. నీవు నీ దేవుడికి ఇష్టంగా బ్రతికితే నిన్ను విడిపించడానికి దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి, నిన్ను నడిపించడానికి పూర్వపు వైభవాన్ని, పూర్వపు ఆశీర్వాదాన్ని, పూర్వపు దీవెనను మరలా నీ కుటుంబంలోకి తీసుకురావడానికి దైవ సేవకులను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వీరికి ఇల్లు లేవు, నివాసము లేదు, పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడో దుర్గములను వీళ్ళు సిద్ధపరచుకున్నారంట. చూడండి, వీళ్ళు విత్తనాలు వేశారు ఇశ్రాయేలు ప్రజలు పంటలు పండించాలని. అయినను శత్రువు వచ్చి వాటన్నిటినీ దోచుకొని పోయారు. దేవుని బిడ్డలే సాతాను చేత దోచుకొనబడతా ఉన్నారు. ఎవరి చేత?
సాతాను చేత దోచుకొనబడతా ఉన్నారు. ఆరోగ్యం దోచివేయబడుతుంది, నీకున్న సమస్తం దోచివేయబడుతుంది, నీకున్న సమాధానం నెమ్మది అన్ని సాతాను గాడు దోచుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? కరువులో ఉన్నావు. ఏ కరువు అది? అన్నిటిలో కరువు. ఆ సినిమాలోనే కరువు వచ్చేసింది. ఇదిగో భయంకరమైన కరువులో శోధించబడుతున్నాం. మరలా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అలాగ చెయ్యాలంటే ఏం చేయాలి? దాని కింద వచ్చినాం 3వ వచనం. ఇశ్రాయేలు విత్తనమును విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను, ఎవరో ఉన్నంట ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న పశువులను గుడారములను తీసుకొని మిడతలంతా విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేశారండి. శత్రువు వచ్చి ఏం చేసింది? కుటుంబాన్ని పాడు చేసింది. కుటుంబంలో నెమ్మది లేదు, భార్య భర్తలలో నెమ్మది లేదు, సంఘములో ఐక్యత లేదు, ఎక్కడ చూసిన నెమ్మది లేని పరిస్థితులు. ఎందుకంటే సాతాను జ్వరబడ్డాడు. కారణం అవకాశం ఇచ్చింది నీవు. దేవునికి ఇష్టం లేని జీవితాన్ని బ్రతుకుతూ, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ అవకాశాన్ని సాతానికి ఇచ్చాం. కంటే ఈ రోజు ఏమైపోయాము? ఏమైపోతుంది పరిస్థితి? చూడండి, భూమి పంటలు పాడు చేశారు. వారి గొర్రెలను గాని, ఎద్దులు గాని, గాడిదలు గాని, జీవ సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వాళ్ళు బ్రతకడానికి ఆధారమే లేకుండా చేసేసాడు సాతాను. ఏం చేశాడు? వాళ్ళ బ్రతకడానికి ఆధారమే లేదు. దేవుని బిడ్డలే కదా, ఇశ్రాయేలు ప్రజలే కదా, దేవుని ద్వారా ఆశీర్వదించే 12 గోత్రములే కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే కదా వారికి దేవుడు. మరి ఎందుకు ఈ రోజు భయంకరమైన పరిస్థితుల్లో జీవించడానికి కూడా ఆధారం లేని పరిస్థితులు ఉన్నాయి? బ్రతకడానికి కూడా బ్రతకాలని కదా లేదు. వాళ్ళకున్న గొర్రెలు, మందలు, మేకలు, వాళ్ళకున్న సమస్తమునంట దోచుకొని పోయాడు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలాగుందంటే చూద్దాం. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలులు మిద్యానీయుల వలన మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు వారంట ఏం చేశారు? యెహోవాకు మొర్రపెట్టిరి. నీకున్న సమస్తం పోతేటప్పుడు నీ దేవుడికి జ్ఞాపకం రాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు? 5 గ్రంథం చాలా సార్లు పాపం చేయడం, దేవుని దగ్గర ప్రార్థన చేయడం, మళ్ళా విడిపించబడడం, మళ్ళా పాపం లేకపోవడమే జరుగుతుంది. ఈ 6వ అధ్యాయంలో కూడా అదే ప్రారంభమైంది. చూడండి, వారికున్న సమస్తము దోచుకున్నబడిన తర్వాత హీన దశకు వచ్చారంట. ఏంటి? దేవుని బిడ్డలే కదా. ఒకప్పుడు వీరి వైభవం, ఒకప్పుడు వీరి అభిషేకం, ఒకప్పుడు వీరి జీవితాలు, వీరి కుటుంబాలు ఎంత చక్కగా ఉండేటివి. ఈ రోజు ఎంత భయంకరమైన స్థితిలో హీన దశలోనికి వెళ్ళినాయి. బ్రతకడానికే కష్టమైపోతుంది, జీవన సాధనమైనది ఏది లేదు అని ఆలోచించుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా మనము తయారైపోయినాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయ్యా, నేను పాపిని, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను. దేవుని బిడ్డ అయినప్పుడు కూడా రహస్యంగా నేను చేస్తున్న పాపములు, ఇదిగో బహిరంగంగా నేను చేస్తున్న ప్రతి పాపము నన్ను దోషినిగా మార్చి ఇదిగో నీకు దూరం చేసింది. సమస్తము నా కుటుంబంలో ఉన్న వేదనకు, భయంకరమైన సమస్యలకు, భయంకరమైన శోధనకు నేను కారణమై ఉన్నానయ్యా, మమ్మల్ని ఒకసారి దర్శించున్నాయని దేవునికి ప్రార్థన చేస్తాను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నువ్వు ఎంతటి పాపము కూపములో ఉన్నా, దేవుడికి వేరేగా బ్రతకాలనుకున్నా, ఆయన మరొక్కసారి తన దగ్గర చేర్చుకోవడానికి నీకు శ్రమ పెట్టి, నీకు ఇబ్బంది పెట్టి, నీకు శోధన పెట్టి, నీ కన్నీళ్లు తెప్పించి, నీకు రోగం పెట్టిన మళ్ళా తన వైపు మలుపుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ కష్టం, ఈ బాధ రాకమునిపే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? రానందుకే కదా నీకు మళ్ళా శ్రమ పెట్టి దేవుడు మరలా వెనక లాగాలనుకుంటున్నాడు. అంటే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్న దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఒక వ్యక్తి చెడిపోతా ఉంటే వదిలేరు. వాళ్ళు ఏ విధం చేతి నువ్వు బాగు చేయాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. పిల్లరా, మరి ఈ రోజు నీ నా పరిస్థితులు ఎలా ఉన్నాయి? భయంకరమైన స్థితిలో నీవుంటే ఇదిగో ఈ రోజు నువ్వు దేవుడికి మొర పెట్టయ్యా, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, ఇదో నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా అల్లుడు నా కుమార్తె కుటుంబ పరిస్థితులు ఇవి, ఇలాగుందయ్యా అని నువ్వు మొర పెడితేనంటే దేవుడిని విడిపించడానికి ఒక దైవజనుడిని మళ్ళా లేపబడతాడు. హల్లెలూయా. దేవుడిని రక్షించడానికి దేవుడు నీతో ఉండి నేను విడిపిస్తాడు. ఇప్పుడు పాపంలో చెడిపోయి పడిపోయిన వీళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ సేవకుని పంపించి, అయ్యా, ఒకప్పుడు మీ జీవితం ఎలాగుండేది, ఒకప్పుడు మీరు ఎలాగ ఉండేవాళ్ళు, ఇప్పుడు మీ పరిస్థితి ఏమైపోయిందని అక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు. కింద 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలుల ఎదుగు
ప్రవక్తను ఒకరిని పంపాను. అతడు వారితో ఇలాగూ ప్రకటించను, ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా సెలవిచ్చుందేమనగా, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో వినండి అని చెప్తా ఉన్నాడు. నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తొలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే మీ దేవుడను. మేము ఎలాంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించాను? భయంకరమైన శోధనలో నుంచి, భయంకరమైన బానిసత్వంలో నుంచి, ఇరుకులో నుంచి, ఇదిగో మరి తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితుల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదయ్యా, మరి మర్చిపోయారా? మిమ్మల్ని విడిపించింది నేనే కదని దేవుడు ప్రకటించుకుంటున్నారు. మీరు అమోరీయుల దేశమును నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడుకుని అని మీతో చెప్పింది, కానీ మీరు నా మాట వినకపోతే, మీరు నా మాట వినడం లేదు. మనిషి అంట మాటలకు అలవాటు పడ్డాడంటే, గొడ్డంట దెబ్బలకు అలవాటు పడిందంట. మనిషి ఒక మాట గొడ్డుకు దెబ్బంటగా, నీకు తెలియదా? మనిషి దేనికి అలవాటు పడ్డాడంట? మనిషి మాటకు అలవాటు పడ్డాడు. ఇది మంచిది కాదంటే నేను చేసేది ఇంతే అంటే, సంఘానికి వస్తావు, బైబిల్ చదువుతావు, వాక్యం వింటావు, ఆరాధన చేస్తావు, మంచిగా ప్రార్థన చేస్తావు, కానీ నీ పాపమును విడిచిపెడుతున్నావా? నీకున్న దుర్గుణాలు, దుర్వ్యసనాలను విడిచిపెడుతున్నావా? రహస్యంగా సంఘానికి తెలియకుండా, శాఖం తెలుగు నువ్వు చేసే ప్రతి పాపము విడిచిపెడుతున్నావా? నిన్ను పరీక్షించే దేవుని ఎదుట నీవు, నీ కుటుంబం ఎలా ఉన్నది? దేవుడు నీ కుటుంబం గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీ గురించి దేవుడు మాట్లాడుకోవాలంటే ఏమని మాట్లాడుకుంటున్నాడు అనేది ఆలోచించాలి. మాటలకు అలవాటు పడమాకండి. పొరపాట్లు కూడా నమ్మకం అగ్గినాలకు భూమి సాగుదంట. ఇప్పుడే బాగానే చూస్తున్నారు మీరు. నరకమైన వారి అగ్గినాలకు పొరుగు చావదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు తప్పించుకోవడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి, సేవకుని ఏర్పాటు చేసి మీకోసం ప్రార్థించి రాత్రులుగా పగలనగా ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి బిడ్డ, మాటలకు అలవాటు పడద్దు. మా పాస్టర్ చెప్తానులే, మా పాత్రం ఇలాగ చెప్తుందిలే, మా ఆటలు అదే, మా పాఠం అదే, మా ఏదైనా చెప్పుకోండి మీరు. కాబట్టి పిల్లరా, మీరు ఖచ్చితమైన మారు మనసు ఉండాలి. ఖచ్చితంగా మారాలంటే ఎదురు లేకుండగా. కాబట్టి మారు మనసు లేకపోతే భయంకరంగా శోధించబడతావు. మంది శోధించబడతావు. ఒకడు కూడా అంటగా యుగాలు అగ్గినాలకు పురుగు సాగుదంటగా. 1 రోజు 2 రోజులు కాదమ్మో. ఇప్పుడు నవ్వుకున్నంత ఈజీ కాదు ఆ రోజు. ఏదో మైకి ఇచ్చారో చెప్పేదో నిజమేమండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా దేవునికి దోషిగానే బ్రతుకుతున్నావా? దేవుని బిడ్డవై ఉండి, దేవుని పిల్లలై నీ కుటుంబం ఇంకా దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నారా? ఖండిస్తున్నావా? నీ బిడ్డలు పాపం ఇది తప్పని ఖండిస్తున్నావా? ఇది తప్పని ఖండిస్తున్నావా? దమ్ముతున్నావా? చూసుకోవచ్చులే, బాప్తిసం తీసుకున్నట్టుగా మంచిగా బ్రతకాల్సింది ఇప్పుడు కాదుగా అని చెప్తున్నావా? ప్రియులారా, జాగ్రత్త. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరిని విడిపించడానికి చూడండి, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబేజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడు గిద్యోను మిథ్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ తోటలో గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఒక వ్యక్తి ఆల్రెడీగా మిథ్యానీయులకు భయపడి తనకున్న ఆ గింజలనంతా గానుగ దాచుకొని దొల్లగొట్టుకుంటున్నారు. ఎందుకంటే చూస్తే దోచుకొని పోతారు. ఆల్రెడీగా పట్టణంలో దోచివేశారు, మేకలను, గొర్రెలను, మందలను, సంవత్సరాలు దోచివేశారు. ఇశ్రాయేలు పరిస్థితి ఈ రోజు ఈ దశకు వచ్చింది. దేవుని బిడ్డల పరిస్థితి భయంకరమైన పరిస్థితులకు వచ్చింది. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఉన్నారు. కాబట్టి నలుగురు ఎక్కడ దోచుకొని పోతారేమని మా నాయన ఏం చేస్తున్నాడంట, వారికి భయపడి రహస్యంగా, అరే దేవుని నమ్ముకొని ఎందుకు భయపడతావు? మరి భయపడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దేవుని నమ్ముకున్న మనం ఎక్కడ నువ్వు ఎప్పుడు నువ్వు భయపడిన అవసరమే లేదు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరండి? రోషం కలిగిన దేవుడు. ఇక్కడ ఉందా? తుడిపోయిందా? రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ వ్యక్తి దాక్కుని ఉంటున్నాడు. అతనే తిత్తినోడు, అతనే భయపడుతున్నాడు, అతనే భయం, గుండెలో దమ్ము లేదు. కాబట్టి ఎక్కడో దాక్కుని ఏం చేస్తున్నాడు? తనకున్న గింజలను దొల్లగొట్టు ఆయన దగ్గరకు వచ్చి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. నేను పరాక్రమం కలిగినోడు, బలవంతుడి దగ్గరకు వచ్చావే నువ్వు కూడా? అంత లేదు నాయన, అంతుంటే ఈడెందుకు
ఉంటా నేను అని అతను మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు తన తర్వాత పరిస్థితి, ఇప్పుడు బలహీనుడు అయి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో అతను ఎలాంటి వ్యక్తి అవుతాడో దేవుడు తెలుసు కాబట్టి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అని చెబుతున్న 13వ వచనం. గిద్యోను చిత్తము, గిద్యోను అంటాడు, చిత్తమున ఏలినవాడా యెహోవా నాకు తోడయ్యున్న యెడల ఇదంతా మాకేమి సంభవించిన ప్రశ్న. దేవుని దూతకు దేవుడు వచ్చిన దేవునికి ప్రశ్న వేస్తున్నాడు. అయ్యా, నిజంగా దేవుడే తోడై ఉంటే, నిజంగా దేవుడు మనం కాపాడుతూ ఉంటే ఈ సమస్యలు ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ రోగం ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, మొగడేమో మాట్లాడు, భార్యేమో మాట్లాడి సవడం, ఏంటి పరిస్థితి, ఏంటి ఇలాగ అయిపోతున్నాం, దేవుడు తోడుంటే ఇలా ఉండగలంతగా మరి ఎందుకు ఇలాగుంది అని ప్రశ్న వేస్తాను. నిజమే, దేవుడు తోడై ఉంటే ఇలాంటివి ఉండవు. మరి ఎందుకు దేవుడు తోడై ఉన్న ఈ పరిస్థితులు అనుకూలంగా లేవంటే మనమే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాం, దేవునికి కష్టమైన బ్రతుకులు. సినిమా చూడొద్దంటే చూస్తున్నామంటగా, వీడియో మంచి కమ్మగా వింటారంట, ఇంటి వెంటనే ఆన్ చేస్తారంటగా టీవీలు. మరి ఎక్కడ వింటున్నాం? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఆశీర్వదించబడంటే ఎలాగ ఆశీర్వదించబడతాడు? ఇశ్రాయేలు ప్రజలు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించింది? యోబు పరిస్థితి మీకు అంత తెలిసినదే కదా. యోబు ఆశీర్వదించబడిన వారు కదా. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు, 500 ఆడుగలు, బహుమంది పనిమాలు కలిగిన గొప్ప ఐశ్వర్యవంతుడు ఊజు దేశంలోనే. అలాంటి వాడు శోధించబడి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. అరే, నీకెలా జరిగింది కదా అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? అది వేరు. ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి దేవుడు శోధించి సువర్ణంగా మార్చాడు. హల్లెలూయా. ఈ రోజు మరి ఈ పరిస్థితి ఇలాగ ఉన్నది కదా. అయ్యా, మా పరిస్థితి ఇలా ఉంది అంటూ యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను. దేవుడు తోడైంది కష్టాలు ఎందుకు వస్తాయి? అంతేకాకుండా దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు దేశం నుండి ఎలా విడిపించాడు? అద్భుత కార్యాలు చేశాడు కదా. మరి ఈ రోజు అద్భుత కార్యాలు ఏమైపోయినాయి? ఎందుకు మా జీవితాల్లో అద్భుతాలు జరగడం లేదు? ఎందుకు మా జీవితంలో మేలు జరగడం లేదు? ఎందుకు మా అమ్మాయికి వివాహం అవ్వడం లేదు? ఎందుకు మా అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు? ఆనాడు అద్భుతం ఈనాడు ఎందుకు జరగడం లేదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈయన ఎందుకు జరగడం లేదు? అద్భుతం నీ ఇంట్లో ఎందుకు జరగడం లేదు? నీ ఇంట్లో ఈ ఒక సమస్య కోసం, ఒక కష్టం కోసం ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నావు, ఎందుకు జరగడం లేదు అంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. అయ్యా, మరి ఆ రోజు విడిపించాడుగా, మరి అద్భుతాలు చేసి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు. ఈ రోజు అద్భుతాలు ఏంటి? ఈ రోజు ఆశ్చర్యకార్యాలు ఎక్కడా? ఈ రోజు దేవుడి సమాధానం ఎక్కడా? దేవుడు విడుదల ఎక్కడుంది? దేవుడు మమ్మల్ని ఎక్కడ కాపాడుతా ఉన్నాడు? విడిచిపెట్టాడు కదా అని అతను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ రోజు నీ కుటుంబంలో అద్భుతాలు జరగకపోవడం కారణం ఏంటంటే నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతకడం లేదు. దేవుడికి దోషులుగానే కనిపిస్తా ఉన్నారు, దేవుడిని బాధపెట్టేవారిగానే కనిపిస్తున్నావు. ఇంకా అందుకని ఇంట్లోనా కుటుంబాలలో అద్భుతాలు జరగడం లేదు, ఆశ్చర్య కార్యాలు మనము చూడలేకపోతా ఉన్నాం. దాని కింద వచనం, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించని అతనితో చెప్పాను. అయ్యా, ఎప్పుడో విడిచిపెట్టిన ఆయనంటూ అంతగా యెహోవా అతని తండ్రి తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించుము, నేను పంపిన వాడను నేనే అని అంటున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు మరి శ్రమలో ఉన్నారు అంటున్నావు, దోచుకుని మరి పడ్డారు అంటున్నావు, కాబట్టి నువ్వు విడిపించడానికి వెళ్ళాలి అని అన్నాడు. ఎవరితో? గిద్యోనుతో అన్నాడు. విడిపించడానికి వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి అని ప్రశ్నలే. దానికి ఎందుకు నేను పంపేది ఎవరు? నేనే పంపిస్తున్నాను, నువ్వు వాళ్ళని విడిపించడానికి వెళ్ళాలని దేవుడు చెబుతున్నాడు. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేతను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. నేను ఎలాగ విడిపించాలి? నాకు సైన్యం లేదు కదా, నాకు బలము లేదు కదా, నాకు బలగము లేదు కదా, నాకు ధైర్యం చెప్పేవారు లేదు కదా, నన్ను ప్రోత్సహించేవారు లేరు కదా. ఎలాగ విడిపించాలంటే ఇశ్రాయేలు ప్రజలను దేని సహాయం ద్వారా విడిపించాలి? నాకంటూ ఆధారం లేదు, నాకంటూ బలం లేదు, నన్నంటూ ప్రోత్సహించేవారు లేరు, ఎలా నేను విడిపించాలని ప్రశ్న వేస్తాను. అంతేకాకుండా నా కుటుంబము, నా గోత్రము తక్కువది, నా గోత్రాన్ని లెక్క చేయరు. నువ్వెంత, నీ ఏజ్ ఎంత, నీ కుటుంబ పరిస్థితి ఎంత, నీ జీవితం అంతా, నీ అనుభవం ఎంత అని అంటున్నారంట.
మరి ఎలాగని విడిపిస్తారని నా మీద నమ్మకం పెట్టుకుని వచ్చావు నువ్వు అని అంటా ఉన్నాడు. చూడండి, ఆయన కుటుంబం ఎన్నిక లేనిదే, తనకు సైన్యం లేదు, వైద్యులను విడిపించాలని అంటూ అతడు చెప్పుకున్నాడు. బాధ ఏమని చెప్పుకున్నాడు? నా కుటుంబం మనిషి గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబం నేను కనిష్ఠుడయ్యున్నాను అతనితో చెప్పాను. అందుకు యెహోవా ఏమంటున్నాడు? అయిననేమి నీకు ఘనత లేకపోయినా, నీకు సైన్య సమూహం లేకపోయినా, నిన్ను ప్రోత్సహించేవారు లేకపోయినా, అయిననేమి నేను నీకు తోడై నడిపిస్తున్నాను. హల్లెలూయా. ఎలా నడిపిస్తానంటే, ఒక మనిషిని చంపినట్లుగా నీ జానీయులందరినీ నువ్వు ఒక్కడవే ఆత్మమార్చను. దేవుడికి మహిమ కలను ఒక్కడవే చాలు. దేవుడు నీకు తోడై ఉంటే 100 మంది సహకారం నీకు అవసరం లేదు. నీ ఒక్కడి ద్వారా 1000 మందిని, ఆ ఇద్దరి ద్వారా 10,000 మందిని తరణగలిగిన మన దేవుడు ఆయన నీకు చెప్పండి ఉన్నాడా లేదా? ఏమో అనుమానం ఉంది నాకైతే. అక్కడ చూడండి, నేను అయిననేమంటే ఏంటి? తన పరిస్థితులు బాగలేకపోయినా, తన కుటుంబం అంత ఘనమైనది కాకపోయినా, తన కుటుంబం అంత హీన స్థితిలో ఉన్నా, అంత జ్ఞానవంతులు కాకపోయినా, ఘనహీనులైనా ఘనతలైన వారైనను నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కదా. అయిననేమి నేను నీకు తోడయ్యింది కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చారు. హల్లెలూయా. మిథ్యానీయులు ఎన్ని వేల మంది ఉన్నారు తెలుసా? లెక్కకు ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నారట. వారి ఒంటలే లెక్కించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అంత గొప్ప శత్రుడు సమూహం వచ్చింది. మిథ్యానీయులు, అమాలేకులు, తూర్పు దేశం వారు ముగ్గురు కూడై వచ్చి ఇశ్రాయేలును హతమార్చాలని వచ్చారు. కానీ ఒక వ్యక్తితో దేవుడు మాత్రం, అయ్యా నేను నీకు తోడయ్యాను. హల్లెలూయా. నీ కుటుంబం నీకు ఎన్ని శత్రు బాణాలు విసరడానికి వచ్చినా, ఎన్ని భయంకరమైన సోదరులు నీ మీదకి వచ్చినా, ఎన్ని భయంకరమైన వ్యాధులైనా, కష్టమైన హింసలు నీ మీదకి వచ్చినా నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను ఏది చేయలేదు. నీ రోగమును జయించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నీకున్న పరిస్థితులను జయించగలిగిన శక్తిని నీకు ఇచ్చి దేవుడు నీకు నడిపిస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులైనా ఒక మనిషిని హతమార్చినట్లుగా నువ్వు హతమార్చగలిగిన సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతున్న నా బాధ, నా బోధ అంటే చూస్తారంటే అర్థం కాలేదని, అర్థమైందని అర్థం చేసుకో. నా బాధ, నా బోధ అర్థమవుతుందా? సీరియస్గా చూస్తున్నారు. హల్లెలూయా. మిథ్యానీయులు 1000 మంది, లెక్కకి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నారంట. ఒక్క మనిషిని హతమార్చినట్టుగా నేను అభిషేకిస్తున్నాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఎక్కడైనా కొన్ని సమస్యలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, అది కాలుదారైనా, రాజకీయ నాయకుల ద్వారైనా, నీ కుటుంబ చుట్టుపక్కల ఉన్న వారి ద్వారైనా నీకు వ్యతిరేకంగా నిలబడి ఉన్న దేవుడు ఒక మనిషిని ఎదురు హతం చేయగలడు. గిద్యోను, నీ పక్షాన్ని నువ్వు కూడా ఒక మనిషిని హతం చేయనట్లుగా చేయగలుగుతావు. హల్లెలూయా. ఎంత బలం ఉన్నా, ఎంత అవతల వ్యక్తికి ఎంత ధనం ఉన్నా, ఎంత ఖండ బలం, గుండె బలం, సైన్య బలం ఉన్నా, నీ పక్షాన్ని ఎవరున్నారు? ఏంటి చెప్పమల్లా? ఉసూరు అని చెప్తావే. దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి అది ఏమీ నేను చెయ్యలేదని అర్థం. హల్లెలూయా. నేనేమీ చేయలేవు. ఒక మనిషి అంటే ఎన్ని వేల మంది తరవగలడు దైవ గ్రంథం ప్రకారం? ఒక మనిషి 1000 మందిని తరుముతాడంటగా, ఇద్దరు 10,000 మందిని అంటగా. మరి ఒక మనిషి 1000 మంది అయితే ఇద్దరు మనుషులు ఎన్ని వేల మందిని తరమని? 2,000 మంది కంటే ఎక్కువ తరమకూడదు. కానీ బైబిల్ చెప్తుంది కదా, ఇద్దరు 10,000 మందిని తరమెదరు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే ఎన్ని వేల మందిని నువ్వు తరమగలవు. ఆయన నీకు తోడై ఉన్నారని ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితిని చూడడు, నీ పరిస్థితులు చూడడు, నీకున్న అంగ వైకల్యాన్ని చూడడు, నీకున్న అంత వికారమును దేవుడు చూడడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నానయ్యా, నిన్ను వాడుకుంటానని చెప్పాడు. మరి 300 మందితో యుద్ధానికి వెళ్ళి 1000 మందిని పరిగెత్తించాడు. ఒక గిత్తాను దేవుడు మాట విన్నాడంతే. దేవుడికి ఇష్టంగా బ్రతికితే నీ కుటుంబాన్ని రక్షించేకి నాయకులుగా దేవుడు నిన్నే వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని వాడుకునే నాయకుడిగా, ఈ ఏరియాను వాడుకునే ఈ ఏరియాని రక్షించే వ్యక్తిగా, నీ కుటుంబాన్ని రక్షించే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు గిద్యోనును. అయ్యా నేను నీతో ఉంటాను, నువ్వు విడిపించిన వల్ల కాదు. సైన్యం లేదు, సమూహం లేదు, బలం లేదు, బలహీనం ఉన్నాయో మాట్లాడేకు రాదంటాడు ఒక ఆయన. ఎవరైనా మీ పెద్దలన్న ఎవరు? మోషే అంటాడు, బాబు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు,
వారి కష్టమును, వారి బాధలు, వారి దుఃఖం నేను చూచాను. అయ్యా, నీ కష్టము, నీ బాధ, నీ నిందలు ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? పెద్దమ్మ ఎవరు చూస్తున్నారు? నీ ఆయన చూడడం లేదా? పట్టించుకోవద్దు. నీ భార్య చూడడం లేదా? ఆలోచించద్దు. నీ కుటుంబం పట్టించుకోవాలని ఆలోచించదు. దేవుడు చూస్తున్నాడంటక్క. నీ బాధలు, నీ కష్టములు, నీ నిందలు, నీ అవమానములు, నీ పరిస్థితులను, నీ ఆర్థిక పరిస్థితిని, నీ ఆర్థిక వ్యవస్థలు, సమస్యలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళని విడిపించడానికి మోషేతో మాట, మోషే నువ్వు వాళ్ళ మర్యాదగా అన్నాడు. ఎంత పోయేది? నాకు ప్రసంగం చేసేది రాదే, ఎలాగ విడిపించేది? నాకంటే మీద ఉన్నారు అక్కడ. నువ్వు ఓదైనాను అన్నాడు. నేను మాట్లాడగలిగిన వాళ్ళ నోటి మాట్లాడగలిగిన మాట్లాడలేనంటే దేవుడు అంటాడు కదా, నీ నోటికి తోడైందా. హల్లెలూయా. ఇక్కడేమో మనిషికి తోడై ఉన్నాడు అన్నాడు, అక్కడ అంటాడు నీ నోటికి కూడా తోడై ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట అది దీవెనకరంగా మార్చబడుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట అనేకులకు నెమ్మదిని కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకంటే నీ నోటికి ఎవరు తోడు? అయ్యా నేను మాట్లాడలేను అనుకుంటున్నావా? అయ్యా నేను పాడలేనా? పాడవాడు ఎందుకు సిగ్గు? నాకైతే రాదులే. మరి నీకేం పోయే కాలం వచ్చిందంట. ఎదురైనా అనుకుంటున్నా పాత రాదు, వాకి ఏడు రాదు రాదంటే ఎప్పుడు వెనకే ఉంటావా? ఊపుండాలా, ముందుండాలి. ఎప్పుడు నీకు ఏమి రాకపోయినా, ఎలాంటి పరిస్థితులు, నోటి మంద కలిగిన వాడిని నాలుగు సడలింపజేసి దేవుడు మాట్లాడగలిగిన దేవుడు. అయ్యా మూగోడిని ఎవరు సృష్టించింది? వికలాంగులు ఎవరు? అన్ని నేనే కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? నీ నోటికి నేనే తోడై ఉంటానని దేవుడు మోషేను బలపరిచాడు. దేవుడు తోడై ఉంటే శ్రమలలో కూడా దేవుడిని విడిపించుకుంటూ వచ్చాడు, వస్తాడు కూడా. ఇన్ని రోజులు ఎన్నో శ్రమల నుంచి విడిపించబడ్డావు. నువ్వు ఊహించలేని పరిస్థితుల్లో నుంచి విడిపించబడ్డావా లేదా? అంటే దేవుడిని కాపాడుకుంటూ విడిపించుకుంటూ వస్తున్నాడు. దైవ గ్రంథంలో యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు తన అన్నలు 11 మంది పగబట్టాడు. ఎందుకు? తప్పు పని చేశారని కాదు, నీతిమంతుడిగా ఉండి వారి పాపాలను తండ్రికి తెలియజేస్తున్నాడని పగబట్టి, ఏదో కళలు కంటున్నాడని నానా రకాలుగా ఆయన మీద పగబట్టి చంపేయాలనుకున్నారు. నిజానికంటే చంపేయాలని ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడి కాపుదల అతని మీద ఉంది కాబట్టి గుంటలో వేసేసి, గుంటలో నుంచి బయటికి తీసిన తర్వాత ఎక్కడికి అమ్మివేయబడ్డాడు? ఇశ్రాయేలుకు అమ్మివేయబడి అక్కడ ఒక ఆయన దగ్గర నాయకుడిగా ఉన్నారు, ఒక ఇంట్లో పనివాడిగా ఉంటే దేవుడు అక్కడ అతను తోడయ్యండి తన చేయ పనులన్నిటిలోనంతా తోడుగా ఉన్నారు, వర్ధంతో ఉన్నాడు. దేవుని కాపుదలుంటే శ్రమలలో కూడా వర్తిస్తాం. హల్లెలూయా. దేవుని తోడుంటే శ్రమలలో కూడా, కష్టంలో కూడా మన పరిస్థితి, మన కుటుంబాలు విస్తరిస్తానే ఉంటాయి. శ్రమలు ఉన్నట్లుగానే అనిపిస్తుంది కానీ మనం విస్తరిస్తానే ఉంటాం. ఎందుకంటే దేవుడు కాపుదల, దేవుడు తోడుగా ఉంటే మన పరిస్థితులు అలాగా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే తన కుటుంబంలో బానిసగా ఉన్నాడో అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అదే కుటుంబానికి అధికారం అయిపోయాడు. దేవుడు ఆ వ్యక్తి అధికారం చేశాడు. తప్పు చేశాడు, నింద వేశాడు. తర్వాత చెరసాలకి వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడు తోడై ఉండి చెరసాలకే నాయకుడు చేసేసాడు. హల్లెలూయా. తర్వాత పట్టణములకే గొప్ప అధికారం చేసి వాడుకున్నాడు దేవుడు. ఎంతండి మనం వాడుకుంటే, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. మనం ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆయన మెప్పించే భక్తి, ఆయన మెప్పించే ఆరాధన, ఆయన మెప్పించే స్థుతి నీలో ఉందా? ఆయనకి ఇష్టంగా మనం బ్రతికితే చాలు. దేవుడిని ఎంత పైకైనా తీసుకెళ్తాడో ఊహించగల రీతిలో దేవుడిని తీసుకొని పోగలుగుతాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మీరు కుంగిపోవలసిన పని లేదు. అయిననేమి దేవుడి నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. హల్లెలూయా. మరొక మాట మత్తయి సువార్త 6:25. చాలా మందికి ప్రతి మనుషుడికి ఒక ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన? ఎలాగ బ్రతకాలి, ఎలాగ పోషించాలి, ఎలాగ కుటుంబాన్ని నడిపించాలి, ఏంటి పరిస్థితి అని చింత చేస్తూ ఉంటారు.